Harshini Amluru and welcome back to my YouTube channel. So this is Harshini Prasad and here is Miss Soumya Ravla. ఇంట్రడక్షన్ ఇచ్చేలోపు మా ఆర్డర్స్ కూడా వచ్చేసి అండ్ కిట్ క్యాట్ షేక్ అండ్ మ్యాంగో షేక్ తీసుకున్నాము. ఇలాంటి ఎండలో ఇలాంటి చల్ల పదార్థాలు తాగుతుండండి భయ్య, లేకపోతే మిమ్మల్ని ఒకరు మోసుకెళ్ళాల్సి వస్తుంది. అండ్ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారా, స్కూటీ ఎక్కే ముందు ఇలా చేసే ఫ్రెండ్ అయితే డోంట్ మిస్ దెమ్. అక్కడ వీడియో తీసుకోవడానికి అవ్వలేదు మాకు, ఎందుకంటే అక్కడ వచ్చిన అమ్మాయిలే ఎక్కువ మమ్మల్ని అలా చూస్తూ ఉన్నారు. సో మాకు అసలు అవ్వలేదు తీసుకోవడానికి. ఓకే, ఇప్పుడైతే మేము మా కాలేజ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ మా కాలేజ్ దారిలోనే కాబట్టి మేము స్కూల్ అయినా మర్చిపోతాం కానీ కాలేజ్ అయితే మర్చిపోము. అండ్ ప్రిన్సిపల్ ఉందో లేదో చూపిస్తాము మీకు ఒకసారి చూడండి. ఈ రూట్లో అయితే మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ రూట్ మొత్తం స్టార్టింగ్లో తిరిగే వాళ్ళం, ఇంకా చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ మేము కూడా నారాయణ బాధ్యతలమే, మీరు కూడా ఎవరైనా అక్కడ ఉంటే కమెంట్ చేయండి. ఇది వచ్చి మెయిన్ బ్రాంచ్ అనమాట మాది. అండ్ దిస్ ఈస్ మెయిన్ బ్లాక్, వెనకాల ఐసీ బ్లాక్ ఉంటుంది. ఇది వచ్చి మా బ్లాక్ అండ్ స్ట్రైట్గా ఉంది కదా, అదే మా క్లాస్ రూమ్. అక్కడ ఎన్ని మెమరీస్ ఉన్నాయో. స్కూల్ అయినా మర్చిపోతాం కానీ ఇంటర్ మాత్రం అసలు మర్చిపోలేము. వీ ఎంజాయ్డ్ ఏ లాట్. అసలు ఇంటర్ డేస్ అయితే మళ్ళీ అసలు రావేమో. అండ్ ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్ళిపోతాము. ఓకే, ఇక మేము ఇప్పుడు హోటల్ రెజెంటైన్కి అయితే వచ్చేసాము, లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, మేమైతే లోపలికి వచ్చేసాము. అండ్ లిటరల్గా నమ్మరేమో, ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా ఆడవాళ్ళందరికీ, లేడీస్ అందరికీ అయితే బాగా నచ్చుతాయి అన్నమాట ఇక్కడ యాంబియన్స్. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ మేమైతే మెనూ కార్డ్ తీసేసుకొని ఆర్డర్ కూడా చేసేసాము. ఈలోపు మీరు కూడా యాంబియన్స్ చూసేయండి, చూడండి ఎంత బాగున్నాయి కదా. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అండ్ ఫ్రెండ్స్తో వచ్చిన మనం చిల్ అవ్వడానికి అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి మా ఆర్డర్ వచ్చేసింది. ఇది వచ్చి మేము ఆర్డర్ చేసిన ఫుడ్. ఇది వచ్చి చికెన్ మెజెస్టిక్ అండ్ మలై ముర్గ్ టిక్కా. వీటితో పాటు మేము చికెన్ స్పెషల్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఓవరాల్ ఫుడ్ మొత్తం అయితే ఓకే, చాలా బాగుంది. స్టార్టర్స్ అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. అండ్ మా సౌమ్య ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్గా మాట్లాడదామని ట్రై చేసింది ఇక్కడ, ఒకసారి చూడండి. సార్ ఏంటి సార్ అది? అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. Much later. Meanwhile, in our universe. ఇక్కడైతే మా సౌమ్య ఏదో ప్లాన్ వేస్తుంది యాక్చువల్గా, కానీ ఆ ప్లాన్ ఏమన్నా అవుతుందా అనుకుంటే అవ్వదు. జస్ట్ మా ఇమాజినేషన్లో మేము బతుకుతాం అంతే అనమాట. మీరు వినేయండి. మరి ఈ పార్సల్ చేయించింది కూడా బిర్యానీ తీసుకొచ్చేసారు. సో వాళ్ళందరూ వచ్చేటప్పుడు రన్ అవుట్. ఓకే, మేము ప్లాన్లు వేస్తాం అంతేగాని వాటిని పాటించాం. అలాగే సక్సెస్ఫుల్గా బిల్ అయితే పే చేసేసి ఎక్స్ట్రా ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇంతంట్లో ఎవరికొకటి ఇద్దామని. అండ్ ఇక్కడ ఒక బామ్మ ఉన్నారు, మేము ఆ బామ్మకి అయితే ఇచ్చేసామన్నమాట ఫుడ్. ఇచ్చినప్పుడు ఆ బామ్మ హ్యాపీనెస్ ఉంది చూడు, డే మొత్తంలో మా ఇద్దరికైతే అది సరిపోయింది. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. అండ్ ఫైనల్గా వీఆర్ బ్యాక్ టు మాల్. నెల్లూరుకి వచ్చాక ఎవరైనా ఎంజీబీ మాల్కి రాకుండా ఉంటారా? నెల్లూరులో సర్కాస్టిక్ సాయి అన్న ఎంత ఫేమస్, మా ఎంజీబీ మాల్ కూడా అంతే ఫేమస్ అనమాట. నెల్లూరు వాళ్ళకి ఎంజీబీ మాల్ ఇట్స్ అన్ ఎమోషన్. లైక్ బాధ వచ్చినా ఏడుపు వచ్చినా ఫ్రెండ్స్తో చిల్ హ్యాపీ, లైక్ అంటే ఏ చిన్న ఎకేషన్ వచ్చినా ఫ్యామిలీ అంతా వచ్చినా ఇంటికి ఫస్ట్ వచ్చేదే నెల్లూరు ఎంజీబీ మాల్కి అనమాట. మెయిన్గా పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ ఫుల్ చిల్ కూడా అవుతారు ఇక్కడ వచ్చి. అండ్ మేము వచ్చిన రీజన్ ఏంటంటే బయట అంతా ఫుల్ ఎండగా ఉంది. సో కొంతసేపు అలా ఏసీకి వచ్చాము. అండ్ మాల్లో కొన్ని షాప్స్ ఉంటాయి కదా, అలా ఈ షాప్లోకి వచ్చాము ఏదన్నా డ్రెస్సెస్ చూద్దామని.
చూద్దామని మాత్రమే, కొందామని కాదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కానీ ఇక్కడ వర్కర్స్ అక్క వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు స్టాఫ్ మొత్తం అలా ఎంట్రీ ఇచ్చామో లేదో మా వెనకాల ఇలా తిరుగుతూ ఉన్నారు. మా సౌమ్య ఫుల్ కవర్ చేస్తుంది అనమాట, ఏం కొనడానికి కాదు. అండ్ మాల్లో కింద ఇవన్నీ పెట్టారు. గర్ల్స్ కానీ ఇవి చూస్తే ఫుల్ అట్రాక్ట్ అయిపోతారు. అండ్ వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసా, அது வரைக்கும் கங்காவை அந்த மாதிரி ஒரு நிலையில நான் பார்த்ததே சிவாஜில சைக்கிக் வைப்ரேஷன். ఒక రకంగా చెప్పాలంటే నేను అంతే, ఎందుకంటే ఇక్కడ క్లిప్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఫైనల్లీ అది అయిపోయింది. ఇక్కడ చూడండి సౌమ్య ఆంటీ చెప్పిన 4 ఐటమ్స్ని బాహుబలిలో ప్రభాస్ మాదిరి అంత పెద్ద బాస్కెట్లో లాక్కని వెళ్తుంది. అది భయ్యా మ్యాటర్. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్రీమ్ స్టోన్. ఇలా క్రీమ్ స్టోన్ షాప్ని చూస్తేనే అలా అట్రాక్ట్ అయిపోతాము. అండ్ ఇక్కడ యాంబియన్స్, థీమ్స్ చాలా బాగున్నాయి. మేమైతే క్రీమ్ స్టోన్కి రాకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇక్కడ ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేయడానికి కూడా ఇచ్చారు. స్పూన్ పెద్దదై ఉంటే బాగుండు, మొత్తం టేస్ట్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళం వెనక్కి తిరగకుండా. కానీ ఓకే, వచ్చాం కదా ఇంకా తీసుకోవాలి. అండ్ లాస్ట్గా స్వీట్తో అయితే మా జర్నీని మొత్తం ఎండ్ చేసాము ఈరోజు. ఓకే గాయ్స్, మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సౌమ్య నేను డ్రాప్ చేసేసి తను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.